రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీ నాయకులు గందరగోళం సృష్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో పార్లమెంట్లో చేసిన చట్టమే ఫైనల్ అని, రేపు కోర్టులు కూడా ఇదే చెబుతాయని తెలిపారు. 2014లో పార్లమెంట్ చేసిన ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో ఏపీకి రాజధాని విషయంలో స్పష్టత ఉందన్నారు. ఆ చట్టం ప్రకారమే అమరావతిని గత ప్రభుత్వం రాజధానిగా ప్రకటించిందని చెప్పారు. యుక్తి జగన్మోహన్ రెడ్డిగా ఉంది, అందుకనే అన్డిక్లేర్డ్ డెమోక్రసీ అన్న. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి మనకు ఉండేటువంటి హక్కుని, నాలుగు ఫండమెంటల్ రైట్స్ ఏం చెప్తున్నాయి? పీస్ఫుల్గా మీటింగ్లు పెట్టుకోవచ్చు, పీస్ఫుల్ అసెంబ్లీ అనేటువంటి వాడే రాజ్యాంగం. మనకు రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది? మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం వచ్చింది. అంచేత మనకు రాజ్యాంగంలో ఉండేటువంటిదే ప్రధానం. అసలు రాజ్యాంగమే సుప్రీం అథారిటీ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ టు ప్రివైల్ ఓవర్ ఆల్ యాక్ట్స్ అండ్ జివోస్ అండ్ మెమోస్. ఇది పాపం అర్థం తెలియదు వాళ్ళకి, పోలీసు వాళ్ళకి అర్థం తెలియదా? లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అయితే అతనికి లీగల్ నాలెడ్జే లేదు. అతనికి ఇచ్చేటువంటి గొడవ చేయకుండా అతనికి ఇచ్చేటువంటి లీగల్ అడ్వైజెస్ అన్నీ కూడా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి లీగల్ అడ్వైజెస్. ఆలోచన యుక్తి ఒక జగన్మోహన్ రెడ్డిగా